భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రోజున ముల్కాల గోదావరి నదిలో ముఖ్యమంత్రి కేసీఆర్కు పిండ ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు యనగందుల కృష్ణమూర్తి మాట్లాడుతూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ప్రకటించి సీఎం కేసీఆర్ కార్మిక కుటుంబాల్లో చిచ్చు పెట్టారని ఆరోపించారు. కార్మికుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి వారసత్వ ఉద్యోగాల చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల అశోక్ వర్ధన్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గడ్డం స్వామిరెడ్డి, నాయకులు బొలిశెట్టి తిరుపతి, సామయ్య, దామోదర్, అమిర్శెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తున్న కేసీఆర్, వారసత్వ ఉద్యోగాలు ఇప్పిన కేసీఆర్, అయ్యో కేసీఆర్ వారసత్వ ఉద్యోగాల్లో ఈనాడు సుప్రీంకోర్టులో నిన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. అంతకుముందు హైకోర్టులో ఓడిపోవడం జరిగింది. చట్టబద్ధత లేనిది అది నిలవదని చెప్పేసి ఎప్పటి నుంచో విపక్షాలు చెప్తూనే ఉన్నాయి. కానీ చిత్తశుద్ధి లేని కేసీఆర్ దాన్ని నిర్లక్ష్యం చేసిండు, అవకాశవాదంగా చూసిండు కాబట్టి వారు ఓడిపోవడం జరిగింది. అందుకే భారతీయ జనతా పార్టీ కేసీఆర్కు పిండ ప్రదానంతో మా యొక్క నిరసనను తెలియపరుస్తున్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధిగా ఉన్నట్లయితే హైకోర్టు చెప్పిన మార్గదర్శకాలు పాటించి మెడికల్ అండ్ ఫీల్డ్లో చట్ట సవరణ చేసి మీరు వెంటనే ఈ సంవత్సరం విరమవుతున్న సింగరేణి కార్మికుల పిల్లలకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. నిన్న పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధంగా చేయని మన సింగరేణి బిడ్డలకు సింగరేణి మన ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వకపోవడం వల్ల అది హైకోర్టులో కూడా అది రాజ్యాంగబద్ధంగా లేదని చెప్పినా కూడా సుప్రీంకోర్టు అయినా కూడా దాన్ని అక్కడ చుక్కెదరడం జరిగింది. దానికి ఈరోజు ఆజిపూర్ మండలంలోని ముల్కల్లా గ్రామంలో గోదావరి ఒడ్డున మనం కేసీఆర్ గారి పిండ ప్రదానం చేయడం